తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆర్థిక ఇబ్బందుల గురించి చాలాసార్లు మీ దగ్గర ప్రస్తావించాను. ఇవి కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. ఎంత సంపాదించినా డబ్బు నిలవదండి, ఏం చేసినా కూడా. సంపాదన బాగానే ఉంటుంది కొంతమందికి, కానీ నిలబడదు. 10వ తారీఖు 15వ తారీఖు అంతా వచ్చిన జీతం కాస్త అయిపోయి మళ్ళీ అప్పుల కోసం వెతికే పరిస్థితి. ప్రత్యేకంగా ఆర్థిక స్థిరత్వం కోసం పూజలని, వ్రతాలని, నోములని, హోమాలని ఇలా చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది అంటారు, మాకు ఎలాంటి ఫలితం లేదండి, ఇదేమైనా దోషమా, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం కోసం ఏం చేయాలి, ఒక శాశ్వత పరిష్కారం ఏదైనా? మూలాధారే మహిమ్ని హుతవహనయని మూలమంత్రీ త్రినేత్రీ హారాః కేయూరవల్లీ అఖిల సుఖకరీ అంబికాయా శివాయాః వేదే వేదాంతరూపీ వికటఘనతటీ వీరతంత్రీ భవానీ సౌరీ సంసారయోని సకల గుణమయీ తేద్యశ్రీ ఐం నమస్తే. ఐం వాగ్భవీశ్వరీ చ విద్మహే క్లీం కామేశ్వరీ చ ధీమహి సౌః తన్నో క్లిన్నే ప్రచోదయాతు. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనం తు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అని చెప్పి అనాది నుంచి మనకు వస్తూనే ఉంది. అయితే మీరు అన్నట్టుగా ప్రతి మనిషికి డబ్బు అవసరం, డబ్బే అవసరం. ఎందువల్లనంటే చూస్తున్నాం, డబ్బు ఉంది, అంగబలం అర్ధబలం ఉంది అంటే ఆ మనిషికి విలువ ఎలా ఇస్తున్నారు, అంగబలం అర్ధబలం లేదు అంటే ఎలా ఇస్తున్నారు, అర్ధబలం ఉంది అంగబలం లేదంటే ఎలా చూస్తున్నారు, అంగబలం ఉంది అర్ధబలం లేదంటే ఎలా తక్కువగా చూస్తున్నారు అనేటువంటి విషయం చూస్తూనే ఉన్నాం. ప్రతి మనిషికి రూపాయి అవసరమే, కానీ అది స్థిరంగా ఎక్కడ ఉండలేకపోతుంది. ఉండలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయమ్మా, ఒకటి కాదు. దాదాపుగా 10కి 9 మంది ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది. అవునండి, 9 మంది ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి 10 మందికి కూడా. అంటే 100కి 99 మంది ఇంట్లో ఉన్నట్టు ఇంచుమించుగా. 90 మంది వేసుకుందాం ఉన్నట్టే. మరి అంత ప్రతి 10 ఇంట్లకి 9 ఇంట్లో జ్యేష్ఠాదేవి లేదు అంటే డబ్బు కోసం ఆరాటపడరు కదండి. ప్రతి మనిషికి ఏదో డబ్బు ఉంటుంది, ఏదో వ్యవహారం చేసుకుంటారు. అది లేకపోబట్టే కదా ఎక్కడైతే జ్యేష్ఠాదేవి లోపలికి అడుగు పెడుతుందో అక్కడికి అమ్మవారు ఉండదు, వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇంట్లో నిద్ర లేవగానే పక్క దుప్పట్లు మడత పెట్టకపోవటాలు, అలా వదిలేస్తారు కొంతమంది, అదొకటి. విడిచిన బట్టలే మళ్ళీ ధరిస్తూ ఉంటారు. ఆరేసిన బట్టలు మళ్ళీ మడత పెట్టకుండా ఒక పక్కన కుప్పగా పడేస్తూ ఉంటారు. ఇల్లు ఎప్పుడు చూసినా చిమ్మకుండా దుమ్ము ధూళిగా ఉన్నట్టు ఉంటుంటుంది. భార్యాభర్తల మధ్యన ఏదో ఒక రకంగా మాట వస్తుంది. ఇవి ఉండేటువంటి పరిస్థితులలో అది ఎక్కడ ఉంటుందా అని చెప్పి 10,000 కళ్ళతోటి చూస్తూ ఉంటుంది జ్యేష్ఠాదేవి. 10,000 నేత్రాలు, రక్త నేత్రాలు వేసుకొని అన్నీ చూస్తుంటుంది. ఎక్కడెక్కడ ఇది జరిగింది ఆవిడ వచ్చేస్తుంది. ఆవిడ వచ్చిందంటే ఇక లక్ష్మీ అమ్మవారి అక్కడ నుంచి మనకు ఉండదు. తాళంతో పాటు తాళం చెవి కూడా మనకి ఎప్పుడు ఉంటుందమ్మా. అలానే భూమి మీద ఎంతమంది ఉన్నా డబ్బు అనేటువంటి దానికి మళ్ళీ వాళ్ళు ఆలోచించకుండా పుష్కలంగా మనకు ఉండాలి అని అంటే భగవంతుడు కూడా దానికి కొన్ని విధానాల్లో కొన్ని రోజులు ఇస్తాడు. అటువంటిది ఇచ్చిన దాంట్లో కొన్ని వస్తుంటాయి మనకు. 96 అనేటువంటిది ఒక మూలమమ్మ. ఇప్పుడు మా మిల్లో యజ్ఞోపీతం ఉంటుంది. యజ్ఞోపీతము వివాహం అయితే కొంతమంది 3 మూళ్ళు వేసుకుంటారు, కొంతమంది 2 మూళ్ళు వేసుకుంటారు. అంటే ఇందులో 6 పోగులు ఉంటాయి. ఒక్కొక్క పోగు లోపల 3 పోగులు, దాని లోపల 3 పోగులు వస్తాయి. ఇందులో ఉన్నదే ఇంత ఉంటుంది, సన్నగా దారి పోగు. ఇప్పుడు ఇలా తీసినప్పుడు 6 పోగులు, ఇది ఒక పోగు, ఇంత సన్నది ఒక పోగు. ఇందులో 3 పోగులు ఉంటాయి. అందులో ఒక్క దాంట్లో మళ్ళీ 3 పోగులు ఉంటాయి. అంటే కంటికి కూడా కనిపించేంత సన్నగా ఆ దారం పత్తి తయారు చేస్తాము మేము. దీనికి 96 బెత్తలు అంటారు. అంటే ఇట్లా చేతికి తీసుకొని ఇట్లా ఒకటి ఇలా 96 చుట్టాలి. ఇలా 3 96లు, ఇలా దానికి 96 చుట్టి 3 96 దానికి 30 వేసి తయారు చేస్తారు. ఆ 96 అనేటువంటిది మనిషి వృద్ధికి మూలం.
అటువంటిది 96 సంవత్సరాల అనంతరం ఫాల్గుణ బహుళ అష్టమి మనకు వచ్చిందమ్మా. రేపు 11వ తారీఖు పాల్గొన్న బహుళ అష్టమి, మార్చి 11. మార్చి 11 పాల్గొన బహుళ అష్టమి. ఆ అష్టమి రోజు నాడు మనకు జ్యేష్ఠ నక్షత్రం. ఇప్పుడు ఏ జ్యేష్ఠ దరిద్రదేవత జ్యేష్ఠ అని చెప్పుకున్నామో అదే నక్షత్రం, బుధవారం ఇది కలిసి వచ్చింది. ప్రతి మనిషి ఇక జీవితంలో మనకు డబ్బు అనేటువంటి విషయంలో సమస్య ఉండవద్దు అని అనుకుంటే 2 విధానాలు. ఒకటి, ఆ రోజు నాడు ప్రతి మనిషి ఇంట్లో చక్కగా రంగవల్లి ముగ్గు వేసుకొని 8 కలశాలు అష్టలక్ష్ముల్ని ఆవాహన చేసుకోవడం. ఎందువలనంటే ఒక మనిషి దగ్గర 7 లక్ష్ములు లేకపోయినా మళ్ళీ ఒక్కొక్కటి సంపాదించుకోవచ్చు. 7 ఉండి 1 లక్ష్మి లేకపోతే మన భర్తకి ఏంటి ఉపయోగం లేదు. ధైర్య లక్ష్మి నిజమే, ఉండాలి. ఆ ధైర్య లక్ష్మి మన దగ్గర ఉంటే అన్నీ వెళ్ళిపోయినా ఆ ధైర్యంతో అన్నీ మనం మళ్ళీ కూడగట్టి తెచ్చుకోవచ్చు. అన్నీ ఉండే ధైర్యలక్ష్మి లేదంటే ఉపయోగం లేదు. అంటే అష్టలక్ష్మి ఆరాధన చేసుకొని చక్కగా కలశ స్థాపన చేసుకొని 8 మందిని విడివిడిగా సమానతంత్రంగా కలిసి కాకుండా ఏ కలశానికి ఆ కలశం విడివిడిగా అర్చన చేసుకుని అమ్మవారికి క్షీరాన్న నివేదన చేసుకొని సదైవీం సంపదమాప్నోతి అనేటువంటిది ఏ కలశానికి ఆ కలశం దగ్గర అమ్మవారి దగ్గర 108 దగ్గర జపం చేయటం 108, అమ్మవారి దగ్గర పాలు అక్షతులు తీసుకొని పాలతో అమ్మవారి దగ్గర వదిలిపెట్టడం. అలా 8 కలశాల దగ్గర విడివిడిగా వదిలిపెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇది ప్రతి మనిషి ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవాల్సిన విధానం. అలాగే అదే రోజు నాడు మన భారతీయ శంకరపీఠం నుంచి కూడా తిరుమల క్షేత్రంలో కొండ మీద అష్టలక్ష్మి మహాయాగం చేస్తూనే ఉంది. 11వ తారీఖు తిరుమల క్షేత్రంలో కొండపైన అష్టలక్ష్మి మహాయాగం ఆ రోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎంతమంది అయినా సరే డబ్బు అనేటువంటిది అందుబాటులో లేక డబ్బు అనేటువంటి పదం గురించి ఇబ్బంది పడుతూ ఇది లేదు అంటే డబ్బు లేకపోతేనే ఒక వస్తువు నీ దగ్గర ఉండదు. డబ్బు అనేటువంటిది నీ దగ్గర ఉంటే ఇది లేదు అనేటువంటిది ఉండదు. ఆ డబ్బు మితం దాటి అమితంగా వెళ్తే ఇక మనశ్శాంతి కూడా లేకుండా పోతుంది. అది ఎంతవరకు కుటుంబం నిర్మితానికి కుటుంబ విధానానికి జీవన మార్గానికి అవసరమో ఆ అవసరానికి తగ్గట్టుగా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా వర్క్, ఈ 3 సంపూర్ణంగా అమ్మవారు అనుగ్రహించేటువంటి మహాపర్వదినం ఫాల్గుణ బహుళ అష్టమి. మనకు లలితా సహస్రనామంలో కూడా అష్టమి చంద్ర విభ్రాజ దలిక స్థల శోభిత ముఖ చంద్రక లంకాభమృగ నాభి విశేషక అని చెప్పి ఆ అష్టమి గురించి చాలా విశేషంగా అందులో చెప్పబడి ఉంది. ఈ లలితా సహస్రనామం మొత్తం మీరు తీసుకోండి, ఏ చరణానికి ఆ చరణం 32 అక్షరాలు ఉంటాయి. శ్రీమాత శ్రీ మహారాజ్ని 8 అక్షరాలు. అంటే 8 అనేటువంటిది మనిషికి కాలచక్రం లాంటిదమ్మా. 8 అనేటువంటిది మనిషికి కాలచక్రం. పడిపోయిన చోట మళ్ళీ లేవటం. మనం ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ వెతుక్కోవాలి, ఇక్కడ పోగొట్టుకుని అక్కడ వెతుక్కుంటే దొరకదు. అటువంటిది నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా నీకు తీసుకొచ్చి మళ్ళీ నీ పొత్తిళ్ళల్లో కూర్చోబెట్టే మహత్తరమైన పర్వదినం ఏదైనా ఉన్నది అంటే అది అష్టమి, ఫాల్గుణ బహుళ అష్టమి 11వ తారీఖు మార్చి. అయితే చతుషష్ఠి ఉపచారాధ్య చతుషష్ఠి కళామయీ మహాచతుషష్ఠి కోటి యోగిని ఘనసేవిత అని చెప్పి మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్య అని చెప్పి మనకు అందులో వచ్చింది. ఇదేమిటంటే 64 ఉపచారాలు జరుగుతాయి మా తిరుమలలో చేసేదంటారు. ఆ అష్ట కలశాలు పెట్టినప్పుడు 64 ఉపచారాలు అక్కడ జరుగుతాయి. అలాగే దీనివలన ఏమిటి అంటే మనిషి జీవితంలో మనిషికి కావాల్సినవి 64 యోగాలు. ఆ 64 యోగాలు వస్తాయి. మనిషి నుంచి వెళ్ళిపోవాల్సింది 64 దుర్యోగాలు. మొత్తం నేను మీకు వివరంగా చెప్తానండి. 64 దుర్యోగాలు, 64 యోగాలు. ఈ 64 యోగాలు మనకు వస్తాయి, 64 దుర్యోగాలు మన నుంచి వెళ్ళిపోతాయి. మన నుంచి 64 దుర్యోగాలు వెళ్ళిపోయినాయి అంటే మనకన్నా అదృష్టవంతుడు ఇంకెవరు ఉంటారండి? మనమే అదృష్టవంతులు అయిపోతాం ఇంకా. అటువంటి అద్భుతమైన స్థితి. అదే రోజు నాడు ఈ అష్టలక్ష్మి మహాయాగమనందు కోటి విప్పపువ్వమ్మ, కోటి విప్పపువ్వుతో మధుపుష్పము అంటారు. ఆ కోటి మధుపుష్పంతో అమ్మవారికి హోమం చేయడం జరుగుతుంది ఆ రోజు కొండ మీద. చాలా అద్భుతంగా స్వామివారి యొక్క పరిసరాలలో కొండ మీద 11వ తారీఖు ఉదయం 8:30 ప్రారంభమవుతుంది. ఇంచుమించుగా 2:30, 3 అవుతుందమ్మా అయ్యేటప్పటికి పూర్తిగా. ఇప్పటివరకు కూడా మొత్తం
అష్టకలశ స్థాపన, అష్టకలశ ఆరాధన చేసి ఇందులో ఎవరైతే నాకు ఈ సమస్య ఉంది, సమస్య ఏదైనా సరే 64 విధానాలు అనుకున్నాం కదా, కాబట్టి ఈ 64 యోగాలు నేను సిద్ధి పొందాలి, 64 దుర్యోగాలు నా నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగిన వ్యక్తులు అందులో పాల్గొనే వారికి మనము అమ్మవారి దగ్గర అర్చన చేసి సంపాతాద్యము అని తీస్తామమ్మ. సంపాతాద్యం అంటే ఇప్పుడు ఒక మూలమంత్రంతో హోమం చేస్తాం అమ్మవారికి, ఆ నెయ్యి మొత్తం అమ్మవారిలో పడిపోతుంది, ఆ హోమగుండంలో అమ్మవారికి స్వాహాకారంగా వేసేస్తాం. ఆ చివరి ఒక బొట్టు ఉంటుంది, ఆ బొట్టు ఇవేవైతే కనుక రూపులు అమ్మవారికి మనం చేస్తున్నాము ఆ రూపులు మొత్తం అక్కడ పెట్టి ఆ నెయ్యి అమ్మవారి రూపుల మీద వేస్తాం ఒక చుక్క, దాన్ని సంపాతాద్యము అని అంటారు. ఆ సంపాతాద్యంలో అమ్మవారు పూర్తిగా స్థిరపడిపోతుంది ఆవిడ. ఆ తర్వాత ఆ రూపుల్ని అష్టలక్ష్మి రూపుల్ని అందరికీ కూడా అక్కడ ఎంతమంది వస్తే అంతమందికి మిగిలిన వాళ్ళకి పోస్ట్లో పంపించడం అనేటువంటిది జరుగుతుందమ్మా. ఇవి 64 అన్నాం కదా, ఇవి మొత్తం కూడా ఒక్కొక్క దానికి 8 విధానాలు ఉంటాయమ్మా. ఇందులో ప్రధానంగా అష్ట దరిద్రాలు, అష్ట అరిష్టాలు, అష్ట వ్యాధులు, అష్ట దుర్యోగాలు, అష్ట అభాగ్యం, అష్ట దుర్నిమిత్రాలు, అష్ట దుర్దోషాలు, అష్ట శాపములు అనేటువంటిది పూర్తిగా తొలగిపోతాయి. ఈ 8 ఒక్కొక్క దానికి 8 ఉంటాయమ్మా. ఒక్కొక్క దాంట్లో 8 ఆపాదింపబడతాయి. ఇవి 8 కూడా మన దగ్గర నుంచి పోతాయి. మరి మనకు వచ్చేవి ఏమిటి అనేటువంటి విషయం చూసుకుంటే అష్ట యోగాలు, అష్ట ఐశ్వర్యాలు, అష్ట సిద్ధులు, అష్ట ఆరోగ్యాలు, అష్ట సంపదలు, అష్ట గుణములు, అష్ట సౌభాగ్యాలు, అష్ట వాంఛితములు అంటారు. అంటే వాంఛితములు అంటే అనేక రకాలుగా మనం కోరికలు కోరుతూ ఉంటాం ఇలా కావాలని చెప్పి. ఇలా ఈ 64 మనకు సంప్రాప్తమవుతాయి. ఎప్పుడైతే ఈ 64 మనకు సంప్రాప్తమవుతున్నాయో ఈ మిగిలిన ముందు చెప్పుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో 64 దుర్యోగాలు అవన్నీ కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇంతకు మించినటువంటి మహాయోగ పర్వదినం అనేటువంటిది మనకు సంప్రాప్తం కావడం కష్టం. ఆ రోజు కూడా మనకు అష్టమి, అన్ని కలిసి వచ్చాయండి. ఫాల్గుణం ఏ వారం వచ్చిందండి? బుధవారం అమ్మ. బుధవారం వచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం. మనం ముందాక జ్యేష్ఠ అమ్మ జ్యేష్ఠ అంటే దరిద్ర దేవత గురించి మొదట్లో చెప్పుకున్నాం. ఈవిడ ఎక్కడెక్కడ ఉంటుంది అనేటువంటిది. ఈవిడ ఉన్న చోట ఈ ఒక్క 64 దరిద్ర యోగాలు ఉంటాయి, దుర్యోగాలు. ఈ ఎప్పుడైతే కనుక 64 సౌభాగ్య యోగాలు మన దగ్గరకు వస్తున్నాయో ఆవిడ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆవిడ కంచి ఒక్కసారి వెళ్ళిందంటే మళ్ళీ అక్కడికి రాదమ్మా. ఆవిడ వెళ్ళడానికి మనం ఏ విధానాన్ని అనుసరిస్తే ఆవిడ వెళ్తుంది అంటే మంత్రం, ఒక ఆరాధన ఎక్కడైతే కనుక వినిపిస్తూ ఉంటుందో ఆవిడ అక్కడ ఉండలేదు. ఎక్కడైతే ఒక రకమైనటువంటి ఒక శక్తి ప్రభావం ప్రజ్వలిస్తుంటుందో అక్కడ ఆవిడ ఉండలేదు. కనుక 64 యోగాలు మనకు సంప్రాప్తమైనవి అంటే మన ఇంట్లో సుస్థిరంగా ఎప్పుడూ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో కనకధార వర్షం. మనకు ఆదిశంకరాచార్య స్వామి వారు ఏ రకంగా అయితే కనుక కనకధారా స్తోత్రం చేసినప్పుడు బంగారు పుసరికాయలు రాలినయో అలాగే కనక వర్షం అనేటువంటిది ఖచ్చితంగా లభ్యమవుతుందమ్మా. 96 సంవత్సరాల అనంతరం అంతటి యోగం ఇప్పుడు ఈ సమయంలో అంటే మన పెద్దవాళ్ళు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, మన తర్వాత వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళల్లో ఒక 94-95 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరు కూడా చూసి ఉండరు, ఆలోచించి ఉండరు దీని గురించి. అటువంటి మహత్తరమైన యోగం అనేటువంటిది వస్తుంది కనుక ప్రతి మనిషి దాన్ని వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ విధానాన్ని అంటే ఒకవేళ తిరుమల అందరూ రాలేకపోతే ఇంట్లో చేసుకొని అందులో పాల్గొనే ప్రయత్నం చేయడం చాలా శ్రేయస్కరం. రాగలిగితే అది వేరు, రాలేకపోయారనుకోండి ఇంట్లో చేసుకొని అక్కడ కార్యక్రమం లైవ్ కూడా మనం పెడతాం. కనీసం ఒక గంట అయినా మనం ఖచ్చితంగా కళ్ళు విచ్చి చూడగలుగుతాం అనేటువంటిది అత్యంత శ్రేయస్సుది. ఎలా పాల్గొనాలి గురువు గారు మరి వీటిలో? ఏముందమ్మా, తిరుమల కొండ మీద మనం చేస్తున్నాము, ఫోన్ చేస్తే వాళ్ళకి మనం వివరాల నుంచి తెలియజేస్తాము. తద్వారా వాళ్ళ గోత్రనామాలు అందించవచ్చు. ఎవరైనా రాదలుచుకుంటే ఆ రోజు 11వ తారీఖు ఉదయానికల్లా 7:30 కల్లా కొండెక్కేస్తే లొకేషన్ ఇచ్చేస్తాం అందరికి. స్నానాలు అవన్నీ చేసేసుకొని యాగశాల ఎక్కడైతే చేస్తున్నామో అక్కడికి వచ్చేసి అందరూ కూడా. అది పరిస్థితి. చాలా చక్కటి అవకాశం ఇది రకంగా చెప్పాలి. అందులో తిరుమల కొండ అంటే ఇంకా ఎంతో పుణ్యప్రదమైనటువంటి స్థలం. అంటే ఎప్పుడు ఏదో కార్యక్రమం ఇలా చేస్తూ ఉంటారు. ఈసారి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారి కోసం ప్రత్యేకం. ధన్యవాదాలు గురువుగారు. విన్నారు కదండి, అష్టలక్ష్మి యాగం మార్చి 11 బుధవారం
అష్టమి ఆ రోజు జ్యేష్ఠ నక్షత్రం. మనలో చాలామందికి ఉండేటువంటి ఇబ్బందేనండి. అది ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆర్థికంగా స్థిరత్వం కావాలనే కోరుకుంటాం. అలాంటి స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప యోగంతో కూడుకున్నటువంటి రోజు అది మనందరం వినియోగించుకుందాము. తిరుమల కొండపైన జరగబోతోంది గురువుగారి ఆధ్వర్యంలో. మరిన్ని వివరాల కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మీరు పేరు గోత్రం నమోదు చేసుకోండి. అలాగే ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి, ఏ రోజున వెళ్ళాలి, ఈ వివరాలన్నీ కూడా మీకు ఫోన్ కాల్ ద్వారా అందిస్తారు. దయచేసి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. నమస్కారం.